హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్టోరీ తోటి మీ ముందుకు వచ్చాను. ముందుగా నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు ఒక పిచ్చుక ఆకాశంలో హాయిగా విహరిస్తుందన్నమాట. అది చూసినటువంటి ఒక గ్రద్ద దాన్ని వెంబడించింది. ఆ ఈగల నుంచి తప్పించుకుందామని ఆ పిచ్చుక ఎంతగానో ప్రయత్నం చేసింది, కానీ వీలు పడలేదు. అలాగే ఆ ఈగల్ దానిని వెంబడిస్తూనే ఉంది. అప్పుడు ఆ పిచ్చుక, గూడులో నా చిన్న పిల్లలు ఉన్నాయి, వాటిని వదిలేసి వచ్చాను. నేను లేకపోతే అవి ఉండలేవు, దయచేసి నన్ను తినొద్దు అని అడిగింది. అప్పుడు ఆ ఈగల్, సరే వదిలేస్తాను, కానీ ఒక పందెం పెట్టుకుందాం. అందులో నువ్వు గెలిస్తే వదిలేస్తాను. ఎవరైతే ముందు అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టును చేరుతారో వాళ్ళే గెలిచినట్లు అంది ఈగల్. ఆ పందెంలో తనని ఓడించడం పిచ్చుక వల్ల కాదని ఈగల్కి తెలుసు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పోటీకి ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు. అలా అనుకుంటూనే సరే అంది పిచ్చుక. కానీ పోటీ పూర్తయ్యే వరకు తనని తినవద్దని షరతు పెట్టింది. సరే అంది ఈగల్. ఇంకా పోటీ మొదలైంది. కొంత దూరంలో స్పారో, ఈగల్ రెండు కూడా ఎగురుతున్నాయి. అప్పుడే 2 పావురాలు వచ్చి ఆ ఈగల్ పైన కూర్చున్నాయన్నమాట. అప్పుడు ఈగల్, ఓయ్, ఎందుకలా నా మీద కూర్చున్నారు? నేను పోటీలో ఉన్నాను అంది. అప్పుడు పావురాలు 2 ఊరకే సరదాగా కూర్చోవాలనిపించింది, వేగంగా వెళ్తున్నావు అని అన్నాయి. ఆ గెద్దని సరిగా ఎగరనివ్వకుండా అటు ఇటు కదులుతూనే ఉన్నాయి ఆ పావురాలు. అప్పుడు పిచ్చుకే ముందు చెట్టును చేరుకుంది. అప్పుడు ఈగల్ మరేం చేయలేక ఇచ్చిన మాట ప్రకారం పిచ్చుకను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పావురాలు, మేము మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. గ్రద్దతో పోటీపడి గెలవలేవని తెలిసినా నీ పిల్లల కోసం ఒప్పుకున్నావు. పట్టుదలతో పోటీలో పాల్గొన్నావు. అందుకే ఎలాగైనా నిన్ను గెలిపించాలనుకున్నాం అన్నాయి ఆ 2 పావురాలు. అప్పుడు పిచ్చుక, నేనెంత కష్టపడినా నేను గెలవలేను. మీ సాయం దానికి తోడైంది కాబట్టే గెలవగలిగాను. దానికి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అని చెప్పింది. ఇలా రివ్వున ఎగురుకుంటూ గూటికి చేరుకుంది.